ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట మహారాష్ట్ర. భారతదేశంలోనే ఉన్నటువంటి మాఫియా శక్తుల అడ్డా కూడా మహారాష్ట్ర. ఆ మాఫియా శక్తులందరూ కాంగ్రెస్‌తోనే మిలాఖత్ ఆర్ ములాఖత్ అయ్యేవాళ్ళు. దాంతో విరక్తి చెందినటువంటి ప్రజల యొక్క ఆగ్రహ స్వరూపమే బాలాసాహెబ్ థాకరే. ఆ థాకరే పెట్టినటువంటి పార్టీనే శివసేన. శివసేన చేసినటువంటి ఒక భారీ పోరాటానికి హిందుత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ తోడు కలిస్తే ఇద్దరూ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు. ఆ వచ్చినప్పుడు అందరూ అనుకున్నది బాలాసాహెబ్ థాకరే ముఖ్యమంత్రి అవుతాడని. ఆయన క్లియర్‌గా చెప్పాడు. నేను ఒక ఉద్యమ సంస్థని స్టార్ట్ చేశాను. భారతీయ మూలాలను నాశనం చేయాలనుకుంటున్నటువంటి మాఫియా శక్తులకి నిరోధించడంతో పాటుగా అరాచకాల్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నాను. మరాఠీల కోసం చేస్తున్నాను తప్పించి నాకు అధికార యావ లేదు. కానీ నా తరపున ఇదిగో అంటూ అప్పట్లో విలాస్‌రావు దేశ్‌ముఖ్‌లా లేకపోతే ఇటు జోషీనా ఇట్లాగా భారతీయ జనతా పార్టీ తరపున ఒకళ్ళు డిప్యూటీ సీఎంగా, ఇటు సీఎంగా వీళ్ళు ఉంటుండేవాళ్ళు. తను చెప్పేశాడు, శివసేన ఏనాడు కూడా అధికారానికి సంబంధించి నా కుటుంబం అందుకోదు. శివసేన అధికారంలోకి వస్తుంది, అధికారంలో కొనసాగుతుంది. కానీ నా కుటుంబం మాత్రం అధికారం దాంట్లోకి రాదు. ఎందుకంటే నేను గాంధీల కుటుంబపు వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నాను అన్నది. కానీ తండ్రి ఆశయానికి విరుద్ధంగా ఆ ప్లేస్ తీసుకున్నోడు ఉద్ధవ్ థాకరే. అప్పట్లో వాస్తవంగా బాలాసాహెబ్ థాకరే కథ నడిపినప్పుడు రాజ్ థాకరే కార్యకలాపాలు ఫీల్డ్‌లో చూసుకునేవాడు. కొడుకే అవుతాడు అతను కూడా. బట్ అతను యాక్టివిటీస్ చూసేవాడు తప్పించి అతని చేత కూడా అధికారాన్ని అందుకోనియలేదు నాడు బాలాసాహెబ్ థాకరే. బాలాసాహెబ్ థాకరే చనిపోయాక శివసేన అతనే నడిపాడు కొన్ని రోజుల పాటు. అయితే ఎప్పుడైతే ఉద్ధవ్ థాకరే భార్య తన కొడుకు సీఎం కావాలనుకుందో అప్పుడు ఉద్ధవ్ థాకరే తెర ముందుకు వచ్చి తను పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, రాజ్ థాకరే కాకుండా తను టేకప్ చేశాడు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటిది కాస్త వీళ్ళకి ఆ సంజయ్ రౌత్ అనే ఒక జోకర్ కమ్ శకుని తగిలాడు. వాడి సలహాలతో ఓసారి ముఖ్యమంత్రి పదవి అందింది ఉద్ధవ్ థాకరేకి, ఆ తర్వాత పోయింది. ఇప్పుడు శివసేన అనేటటువంటి చీలిపోయి షిండే చేతుల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, మొన్న స్థానిక మెయిన్ ఎలక్షన్‌లోనూ గెలిచారు, స్థానిక ఎన్నికల్లోనూ గెలిచారు. రేపు మాపో ఇక ముంబై వీటన్నిటికీ ఎలక్షన్ జరగబోతుంది. ముంబైలో కూడా కనుక పట్టు కోల్పోతే ఇక బాలాసాహెబ్ థాకరే కుటుంబపు వారసత్వం అంతమైపోయినట్టే. అలాంటి సిచ్యుయేషన్‌లో ఇంతవరకు రాజ్ థాకరేని తోసేసి శివసేనని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి ఉద్ధవ్ థాకరే ఇప్పుడు రాజ్ థాకరేతో చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి బాలాసాహెబ్ థాకరే సమాధి దగ్గర చేతులు కలిపారు. ఇక్కడే దరిద్రం ఏంటంటే ఆయన ఆ కుటుంబ వారసత్వాన్ని ఒప్పుకోనటువంటి ఆయన ఆత్మకి అన్యాయం చేశారు. ఆయన ఎదురుగుండా, ఆయన సమాధి ఎదురుగుండా వీళ్ళిద్దరు చేతులు కలిపారు. రాబోయే ఎలక్షన్‌లో కలిసి పోటీ చేస్తామన్నారు. కాకపోతే సమస్య ఏంటంటే రాజ్ థాకరేకి ఇంతకుముందు చాలా ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు. ఉద్ధవ్ థాకరే ఇంతకుముందు ఎదిగి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దరు 2 మైనస్లు కలిస్తే ఒక ప్లస్ అవుతుందా? అయితే మహారాష్ట్రలో ముంబై ఎలక్షన్స్‌తో పాటుగా కీలకమైన పూణే ఇట్లాంటి ఎలక్షన్స్‌కి సంబంధించి ఒక కీలకం అవుతుంది ఈళ్ళ జోడి. ఇప్పుడు చతుర్ముఖ పోటీ అవుతుంది. ఒక పక్కన ఎన్‌డీఏ, ఇంకో పక్కన కాంగ్రెస్ ఇప్పుడు శివసేనతో కలిసి పోటీ చేసింది కదా మొన్న కూడా, మహా గఠబంధన్ పేరుతో. ఏది స్థానిక ఎన్నికల్లో కూడా ఈ దఫా ముంబైతో పాటు ప్రధాన నగరాలు విడిగా పోటీ చేస్తాను ప్రయత్నం. కాబట్టి కాంగ్రెస్ సపరేట్, బీజేపీ కూటమి సపరేట్, ఉద్ధవ్ థాకరే సపరేట్. అంటే త్రిముఖ పోటీ జరగబోతుందన్నమాట.